అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మళ్ళీ వీడియో పెట్టడానికి. మధ్యలో గ్యాప్ వచ్చింది వేరే వేరే కారణాల వల్ల. మరైతే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇన్స్టాపాట్లో నేను చిక్కుడుగాయ ఉడకబెట్టి ఇన్స్టాపాట్ హెల్ప్ తోటి చిక్కుడుగాయ ఫ్రై పొడి పొడిగా ఎలా చేశానో ఒకసారి చూడండి. ఇంకా ఇన్స్టాపాట్ గురించి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఈ ఉడకబెట్టిన చిక్కుడుగాయని నేను మళ్ళీ ఫ్రై చేశాను. ఎలా మామూలు బండల్లో చేసుకుంటే చాలా మంచిది, ఐరన్ కానీ స్టీల్ కానీ ఇప్పుడుండే హడావిడి లైఫ్లో ఉదయాన్నే బాక్సులకు కానీ ఆఫీసులకు కానీ వెళ్ళే టైంలో నాన్ స్టిక్ లేకుండా అస్సలు జరగదనమాట. అందుకని మంచి నాన్ స్టిక్ ప్యాన్స్ ఏమున్నాయని నేను రీసెర్చ్ చేసి వాటిలో కొన్ని మాత్రం మీకు లింక్స్ ఇస్తున్నాను, మీకు చూపిస్తాను కూడా ఏంటి అవి అని చెప్పేసి. ఓకేనా? మరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఓకేనా? పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. గోరు చిక్కుడు అండి, కొంతమంది గోకరకాయ కూడా అంటారు. మా పక్క అయితే గోరు చిక్కుడు అంటాము. ఇంకేమేం పేర్లు ఉన్నాయో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా హెల్దీ చిక్కుళ్ళలో ఇదొకటి అనమాట. దీన్ని ఏమంటారంటే పూర్ మ్యాన్స్ చికెన్ అంటారు. దీంట్లో ప్రోటీన్ శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చికెన్ తినలేని వాళ్ళు, వెజిటేరియన్స్, చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు పూర్ మ్యాన్స్ చికెన్ అని ఎందుకు అంటున్నారంటే చికెన్ అంత కాస్ట్ పెట్టి కొనలేని వాళ్ళు గోరు చిక్కుళ్ళు వారానికి 3 సార్లు కానీ తింటే మనకు బాడీకి సరిపడా ప్రోటీన్ అందుతుంది అనమాట. ఒక గంట ముందు కందిపప్పు నానబెట్టాడండి. ఒక 2 పిడికెళ్ళు అంటే చిక్కుడుకాయలకి సరిపడా చిక్కుడుకాయలు కడిగి చిన్న ముక్కలు కట్ చేశానండి, పీస్ తీసేసాను. ఇప్పుడైతే దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి అన్ని పప్పులో వేసేసి సరిపడా నీళ్లు పోసి ఇన్స్టాపాట్లో పట్టే గిన్నెలో వేసాను. కరెక్ట్గా అడుగున ఇన్స్టాపాట్ గిన్నెలో నీళ్లు పోసి ఇన్స్టాపాట్ టైం సెట్ చేశాను 10 మినిట్స్ అనమాట. ఇన్స్టెంట్ పాట్ గురించి ఇంతకుముందు వీడియోస్లో, కుకింగ్ వీడియోస్లో రకరకాలుగా వాడి చూపించానండి. వీలైనంత వరకు ఇన్స్టాపాట్ హెల్ప్ తోనే కిచెన్ లో వంట అంతా అయిపోద్ది అనమాట. నాకైతే ఎలా అలవాటు అయిపోయిందంటే ఇన్స్టెంట్ పాట్ లేకపోతే అసలు జరగదేమో అన్నంతగా అలవాటు పడిపోయాను అనమాట. అలా అయిపోయింది నాకు. ఇప్పుడు సగం ఇన్స్టాపాట్ లో చేసేస్తాను, సగం పొయ్యి మీద చేస్తాను. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా దాంట్లో కూడా చేసేస్తాను. చాలా కన్వీనియంట్, చాలా కంఫర్టబుల్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అండి ఇది. నేను ఇప్పుడు చిక్కుడుకాయ పప్పు దాంట్లో ఉడకబెట్టి మళ్ళీ నేను పొయ్యి మీద ఫ్రై అలా చేస్తాను. అలా మనం అన్ని దాంట్లో ఉడకబెట్టుకోవచ్చు అండి. మనం పెట్టే వెజిటేబుల్స్ ని బట్టి, పప్పును బట్టి, మనం దాంట్లో ఏం పెడుతున్నాం అనే దాన్ని బట్టి టైం సెట్ చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో అంతా చెప్పున్నాను దేనికి ఎంత టైం పెట్టాలని. మీకు ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మన పాత కుకింగ్ వీడియోస్లో అన్ని కొంచెం చూడండి. వాటిలంతా నేను దేనికి ఎంతెంత టైం పెట్టాలనేది చెప్పున్నాను. మనం అసలు వాడడం మొదలు పెట్టాక దేనికి ఎంత టైం అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నేను 10 మినిట్స్ పెట్టాను కదా, 10 మినిట్స్కి నాకు పప్పు మెత్తగా ఉడకాలి. అందుకని చెప్పేసి చిక్కుడుకాయ కూడా కొంచెం మెత్తగా, అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం మంచిగా ఉడికితేనే బాగుంటుంది. పొట్టకి ఇబ్బంది లేకుండా డైజెషన్ అనేది బాగుంటుంది అనమాట. నేను ఉడకకుండా ఏది చేయనండి, అన్నీ మంచిగా ఉడకబెట్టే చేస్తానన్నమాట. అట్లా మనకి దేనికి ఎంత టైం అనేది సెట్ చేసుకోవడం అనేది మెల్లగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడైతే 10 మినిట్స్కి ఎట్లా ఉడికింది అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇకపోతే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మనం బాండెట్లో, గిన్నెల్లో ఎలా చేసుకుంటామో అలా కూడా దీంట్లో అన్నీ చేసుకోవచ్చండి. పొంగలి, బిర్యానీ, ఇంకా కూరలు, ఏదైనా మనం కూరలు కుక్కర్లో కానీ గిన్నెల్లో కానీ ఎలా ఏమేం చేసుకుంటామో అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో సాటే అనే ఒక మోడ్ ఉంటుంది. ఆ మోడ్ ఆన్ చేసేసామంటే మూత తీసి పక్కన పెట్టేసి డైరెక్ట్ ఈ కుక్కర్ గిన్నెలోనే తిరగమాతలు వేసేసుకొని మనం ఏమేమి కావాలో అన్నీ వేసేసుకొని అన్నీ వాడ్చచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. చేసి వాటర్ పోసేసి అప్పుడు మూత పెట్టేసి మనం ఏం పెట్టాము అనే దాన్ని బట్టి టైం సెట్ చేసుకోవాలి. ఈ టైం సెట్ చేయడం అనేది అమ్మో ఎలా అని భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి మీరు కొనుక్కొని స్టార్ట్ చేసి మీరు వాడడం మొదలు పెట్టేస్తే మీకే తెలిసిపోద్ది. లేదంటే యూట్యూబ్లో కొట్టారంటే మా బోలెడు వీడియోలు ఉంటాయి. నేనే కాదు, బోల్డ్ మంది చెప్తారు దేనికి ఎంత టైం పెట్టాలనేది. మనకి తెలిసిపోతుంది అనమాట, అలవాటు చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఇన్స్టెంట్ పాట్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్కి సంబంధించిన లింక్స్ అయితే నేను ఎప్పట్లాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లు మీకు తెలుస్తాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కొనుక్కోవచ్చు. చాలా మంది 3 లీటర్స్ ఉండట్లేదు అంటున్నారు. చాలా రేర్గా వస్తున్నాయండి 3 లీటర్స్ అనేది. ఎక్కువ 6 లీటర్స్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి 6 లీటర్స్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. 3 లీటర్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం వెయిట్ చేసి చూసుకుంటూ ఉండాలన్నమాట, ఎప్పుడు వస్తాయి స్టాక్ అని చెప్పేసి. ఇవైతే షాప్స్లో అస్సలు దొరకవండి, మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి, అమెజాన్లోనే దొరుకుతున్నాయి మనకి. అమెజాన్లోకి సంబంధించిన లింక్స్ అయితే నేను మాత్రం ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను.
ఇష్టమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. మరి కొనుక్కోవాలని లేకపోయినా జస్ట్ ఒకసారి మీరు ఆ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారంటే అసలు ఈ కుక్కర్ ఏంది అనే విషయాలు డీటెయిల్స్ తెలుస్తాయి కదా. ఫ్యూచర్లో ఎప్పుడు కొనుక్కోవాలన్నా కానీ కొనుక్కోవచ్చు అనమాట. కానీ నేను చెప్తున్నాను కదా, నేను ఎంత వాడుతున్నానంటే అది లేకపోతే నాకు జరగదనమాట. అంత అడిక్ట్ అయిపోయాను దానికి. మామూలు కుక్కర్లు చాలా వరకు పక్కన పెట్టేశాను. వాడతాను, అసలు వాడకుండా ఉండను. స్టీల్ కుక్కర్లు ఉన్నాయి నా దగ్గర, అన్నీ వాడతాను. డైరెక్ట్ కూరలు కుక్కర్లలో కొన్ని పెట్టేస్తుంటాను. కానీ ఇన్స్టెంట్ పాట్ లేకుండా మాత్రం జరగట్లేదు అనమాట. నిమిషాల్లో అయిపోతుంది, మనకి కలబెట్టుకునే పని ఉండదు, మాడిపోతుంది అన్న భయం ఉండదు. కరెక్ట్గా నీళ్లు పోసి టైం సెట్ చేసేసామంటే దాని పాటికి అది ఉడకబెట్టి పక్కన పెట్టేస్తుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనం వాడుకుంటే మన లైఫ్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇక్కడ టైం స్పెండ్ చేసే బదులు కిచెన్లోనే ఎక్కువసేపు బయట ఇంకొక పని చేసుకునే ఆలోచన మన బుర్రకు వస్తుంది అనమాట. లేడీస్ అంటే ఎంతసేపు కిచెన్లో పడి కలబెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలన్న ఆలోచనను పక్కన పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, హస్బెండ్స్ కానీ మా వైఫ్ ఇలా ఎప్పుడు కిచెన్లో ఉండకూడదు, చిరాగ్గా బయటకు వచ్చి నాతో కొంత పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయాలి, ఇంకొక విషయంలో ఇంకొకటి దాని మీద హ్యాపీగా మైండ్ పెట్టి ప్రశాంతంగా ఉండాలని అనుకునే వాళ్ళు మీ వైఫ్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ కొనివ్వండి. అమ్మాయిలు మీరు కూడా చెప్తున్నాను, ఎంతసేపు పాత రోజుల్లో మేము ఇలా మా అమ్మమ్మ వాళ్ళు చేశారు, మా అమ్మ వాళ్ళు చేశారు, మేము ఇలా చేయాలని అనుకోవాకండి. కొంచెం లేటెస్ట్గా మారితేనే మనకు లైఫ్ ఈజీగా ఉంటుంది. మనకంటూ మన గురించి ఆలోచించుకోవడానికి కొంత టైం మిగులుతుంది. అది నా బాధ. మనకంటూ కొంత టైం మిగులుతుంది అనమాట. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నానని అంటే నాకు కిచెన్లో నాకు ఏది కావాలంటే ఆ మిషన్ తెచ్చి పక్కన పెట్టేసుకుంటాను అంతే. నాకు టైం సేవ్ అవుతుంది, నాకు నిమిషాల మీద అయిపోతుంది అనుకుంటే మాత్రం ఎక్స్పెన్సివ్ అయినా కానీ పర్లేదు, ఒక్కసారి దాని మీద పెట్టుబడి పెట్టామంటే లైఫ్ లాంగ్ ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి నా ఆరాటం ఏంటంటే మనకంటూ ఒక టైం మిగిల్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇన్స్టెంట్ పాట్ ఇంట్లో ఉండాలి. ఇన్స్టెంట్ పాట్ కొంచెం ఎక్స్పెన్సివ్, కష్టం అనుకుంటే మన ఛానల్లోనే నేను వేరే ఎలక్ట్రిక్ కుక్కర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ పెట్టున్నాను. అవి అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు, అంటే అగారో పెట్టానమాట, మంచిగా ఉంది అది కూడా. దానికి సంబంధించిన లింక్స్ కూడా దీని కింద ఇస్తాను. ఒకవేళ ఇన్స్టెంట్ పాట్ వద్దు మాకు ఇది ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా అంటే అగారో కూడా కొనుక్కోవచ్చు, ఆ లింక్స్ కూడా ఇస్తాను. ఓకేనా? కొంచెం నా బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే నా కిచెన్లో ఎక్కువసేపు అలా పడి కలబెట్టుకుంటూ మాడిపోతూ ఉంటే జాగ్రత్తగా దాని ముందు ఆ సెగలో ఉండి అట్లా చేయడం అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నాలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. లేదు మాకు చాలా ఇష్టంగా చేస్తున్నామనంటే అంతకన్నా మంచి పని ఇంకేం లేదు, చేసుకోవచ్చు. ఓకేనా? ఇందాక చెప్పినట్టు లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే చిక్కుడుకాయ కూర సగంలో ఆపేసాం కదా, అది చూద్దాం పదండి. కొంచెం స్టీమ్ తగ్గాక ఓపెన్ చేసాను చూడండి, కరెక్ట్గా ఉడికింది. నాకు ఎలా కావాలో ఆడ ఉడికింది అనమాట. కదిలించకుండా చూడండి, పొంగడాలు మాడడాలు ఏమి ఉండవు, నీట్గా ఉడికింది. ఇప్పుడు పప్పు చూసారా అట్లా మెత్తగా నాకు ఇష్టం అనమాట. లేదనుకుంటే కొంచెం నీళ్ళు తక్కువ పోస్తే కొంచెం పలుగ్గా కూడా ఉడుకుతుంది. మా ఇంట్లో ఇలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాగే చేశాను. మనం నీళ్ళు ఎన్ని పోస్తున్నాం అనే దాన్ని బట్టి ఉడకడం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్లో మనం ఫ్రై చేద్దాము. నాన్ స్టిక్ పాన్ ఏదైనా కానీ ఇంతకుముందు వాడిన మసాలా వాసనలు, ఆ కూరల వాసనలు పోవాలంటే ఒట్టి ప్యాన్లో కొంచెం నీళ్లు పోసి బాయిల్ చేయాలండి. ఒక 2 minutes బాయిల్ చేస్తే ఆ స్మెల్ అంతా ఆ నీళ్ళకి పట్టేస్తుంది. ఆ నీళ్లు పారబోసేసి అప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు చేసే కూర చేసుకుంటే బాగుంటుంది అనమాట. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ నీళ్లు కూడా ముందు చేసిన కూరల వాసనే వస్తాయి. చూడండి ఒకసారి. కొన్ని బ్రాండెడ్ నాన్ స్టిక్ ప్యాన్స్ కి సంబంధించి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి తొందరగా లేసిపోవడాలు అవన్నీ ఏమి ఉండదు అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కోటింగ్ అనేది. అసలు కోటింగ్ కూడా కాదు, అసలు మేకింగ్ లోనే వచ్చేస్తుంది నాన్ స్టిక్ అనేది. ఫ్యూచరా అనేవాళ్ళు, హాకిన్స్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారనమాట. నా దగ్గర హాకిన్సే ఎక్కువ ఉంటాయి ఏదైనా నాన్ స్టిక్ అనేది. తర్వాత ప్రిస్టేజ్ కూడా కొంటాను. అవి బాగున్నాయి. మనకి బాగా ఎక్కువ కాలం మన్నాలి, ఆ లేసిపోయి మన ఫుడ్లోకి అవన్నీ వచ్చి ఆ భయము, అది పొట్టలోకి పోతే ఏమవుతుందో ఆ భయాలు లేకుండా ఉండాలంటే మాత్రం హాకిన్స్ అనేది చాలా బాగుందండి. కాకపోతే ఒక 200-300 ఎక్కువ ఉంటుంది వేరే నాన్ స్టిక్ కన్నా. లేదంటే ప్రిస్టేజ్ కూడా పర్వాలేదు. కొన్ని ప్రిస్టేజ్లో సెలెక్ట్ చేసుకోవాలి, ఏదంటే అది కొనకూడదు. రకరకాలు ఉంటాయి, తక్కువ రేటు ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. చూసుకొని మంచి క్వాలిటీ కొనుక్కోవాలి. నేను దానికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాన్ స్టిక్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఏది పడితే అది కొనవాకండి. అసలు హెల్త్కి మంచిది కాదు. అసలు వాడకుండా ఉంటేనే మంచిది అని అంటారు, కానీ జరగదు కదండి మనకి వాడకపోతే. స్కూల్స్కి బాక్సులు పెట్టే వాళ్ళకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి హడావిడిగా ఫ్రైలు చేయాలంటే స్టీల్ బాండ్లు, ఇనుప బాండలు అంటే కొంచెం కష్టం. అంటుకోవడాలు,
ఆయిల్ ఎక్కువ పడుతుంది ఐరన్ బాండ్లు అయితే. అలా రకరకాలు ఎవరికి కన్వీనియంట్ అయింది వాళ్ళు వాడతారు. కానీ నాకైతే నాన్ స్టిక్ లేకపోతే జరగదనమాట. ఐరన్ దాంట్లో కూడా చేస్తాను, స్టీల్ దాంట్లో కూడా చేస్తాను. కానీ ఉదయాన్నే హడావిడిగా ఉన్న టైంలో మాత్రం ఖచ్చితంగా నాకు నాన్ స్టిక్ లేకపోతే జరగదనమాట. ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై అలాంటి నాన్ స్టిక్లో అయితేనే నాకు బాగా అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయి నాన్ స్టిక్కే కొనాలనుకునే వాళ్ళకి మాత్రం నేను బ్రాండెడ్వి, మంచి క్వాలిటీవి మాత్రమే, అంటే హాకిన్స్, ప్రిస్టేజే ఇచ్చేయాలండి. ఇంకొన్ని మంచి బ్రాండెడ్వి మాత్రమే నేను లింక్స్ ఇచ్చాను, రివ్యూస్ చూశాను, వాటి గురించి చాలా స్టడీ చేశాను. అవన్నీ చూశాక నేను మీకు ఇస్తున్నాను అనమాట. నేను వాడేది ఏం వాడుతున్నానో అవే మీకు చూపిస్తున్నాను. ఓకేనా? లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో, కామెంట్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాం పదండి. ఫ్రై చేయడం అనేది మీకు చూపించడము, మీకు నేర్పించడం అని కాదులే కానీ ఎలాగో చేశాను కదా, ఇక్కడ దాకా వచ్చాను కదా అని చూపించడం అనమాట. మామూలుగానే తిరగమాత వేసానండి. నాన్ స్టిక్లో కాబట్టి అంత ఆయిల్ పట్టదు, తక్కువే వేసాను. ఆవాలు, అన్ని రకాల పప్పులు, ఆనియన్స్ వేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పాట్లో ఉడకబెట్టిన చిక్కుడుకాయ పప్పు వేసేసాను. ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నెమ్ము తగ్గిపోయాక అప్పుడు కారం వేద్దాం. ఓకేనా? చూడండి, కొంచెం నెమ్ము తగ్గాక కారం వేసాను. ఇప్పుడు మనం ఓపిక్గా సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes కలిపేస్తే పప్పు మెత్తగా ఉడికింది కదా, చిక్కుడుకాయతో మిక్స్ అయిపోయి మంచిగా పొడిగా వచ్చేస్తుంది అనమాట. వేడి మీద కొంచెం ముద్ద ఉంటుంది. కొంచెం చల్లారాక గెంటితో అలా అన్నామంటే పొడిగా వస్తుంది. ఇట్లా చేసుకొని తింటేనే పొట్ట హెల్దీగా ఉంటుందండి. అవి మనం దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఒంటికి బాగా పడతాయన్నమాట. ఇందాక తిరుమాతలో వెల్లుల్లి, ఎండుమిరపకాయ కూడా వేసానండి, అవి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. మనకు బాగా అయిపోయాక కొత్తిమీర చల్లేసుకొని దించేసుకున్నామంటే సూపర్ టేస్టీ ఉంటుందండి. ఇందాక చెప్పినట్టు ఇన్స్టెంట్ పాట్కి సంబంధించిన లింక్స్, ఇంకా ఈ నాన్ స్టిక్ సంబంధించిన లింక్స్, ఇంకా ఇన్స్టెంట్ పాట్ వద్దనుకునే వాళ్ళకి అగారోకి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. అలా దాని మీద లింక్ చేసి సైట్లోకి వెళ్ళి మీకు నచ్చితే, ఇష్టమైతే కొనుక్కోవచ్చు. ఓకేనా? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఏమన్నా కొంచెం యూజ్ అయిందా? యూజ్ అయితే ఒక లైక్ కొట్టండి, కింద కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.